హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఎక్సలెంట్ డైమెన్షన్తో ఉన్న 30x45 150 గజాల ఇల్లు చాలా ఎక్సలెంట్గా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. తక్కువ ప్రైస్లో ఈస్ట్ ఫేసింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక్కసారి అయితే మరి ప్రాపర్టీ ఎలా ఉందనేది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఏదైతే మనం చూస్తున్నామో ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఎంట్రన్స్ చూసినట్టయితే మంచి హై క్వాలిటీతో ఉన్న గేటుకు మన లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే గ్రెనైట్ తోటి మంచి మోల్డింగ్, హై క్వాలిటీ మోల్డింగ్ తోటి అయితే దీనికైతే మరి కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. పార్కింగ్ విషయంలో చూడొచ్చు, ఈ ఏరియాలో ఈజీగా కూడా మీరు కార్ పార్కింగ్ చేసుకుంటే కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మరి మెట్ల సైడ్ చూసినట్టు మెట్లు, అలాగే పైకి వెళ్ళడానికి ఈజీగా కూడా పైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే మరి చాలా చిన్నగా అయితే పైకి ఎక్కడానికి అయితే స్టెప్స్ కూడా ఇచ్చారు. మెట్ల కింద వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. మరి ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈశాన్య మూలకు బోరు, సంపు, వాటర్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ అయితే మరి ఈశాన్య మూలలో ప్రొవైడ్ చేశారు. మరి నార్త్ సైడ్ కూడా మనకు 1.5 feet అయితే గల్లీ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. మరి ఎంట్రన్స్లో చూసినట్టయితే మెయిన్ డోరు సింహదారం ఏదైతే ఉన్నదో సింహదారం అనేది హై క్వాలిటీ మెటీరియల్తో అయితే మరి ఇండియన్ టేక్ అయితే దీనికైతే డోర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంట్రన్స్లో చూసినట్టు హాల్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా అయితే హాల్ అయితే చాలా విశాలంగా అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ఏరియా చూడొచ్చు, టీవీ క్యాబిన్ ఎలా అంటే దీనికి మీరు కబోర్డ్ వర్క్ చేయించుకుంటే కూడా ఇంకింత అందంగా కనిపించే అవకాశం అయితే ఉంది. ఎంత పెద్ద టీవీ కూడా ఏరియాలో పెట్టుకుంటే సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకోవడానికి మీకు టీవీ చూడడానికి అయితే చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు, మరి కింద వచ్చేసి వైట్ కలర్తో ఉన్న మార్బల్స్, అలాగే పైన చూసినట్టు ఫాల్ సీలింగు మంచి లైట్ కలర్తో అయితే ఏషియన్ రాయల్ పెయింట్స్ కలర్సు, అలాగే మరి పైన చూసినట్టు మరి ఫాల్ సీలింగ్లో కూడా మంచి డిజైన్తో ఉన్న లైట్స్ అయితే దీనికైతే ఇవ్వడం జరిగింది. మరి ఓపెన్ కిచెన్ అనేది కూడా ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్లో కూడా చూడొచ్చు. కిచెన్కి కూడా ఒకటి మరి వుడ్ కలర్తో ఉన్న ఆర్చ్ కూడా దీనికైతే ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో ఈజీగా కూడా మరి ఇద్దరుండి వంట చేసుకోవడానికి కూడా ఈజీగా కూడా ఇందులో ఇద్దరు వంట చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా పూజ గది కూడా సపరేట్ ఇచ్చారు. అలాగే మరి ఈస్ట్లో మెయిన్ సింహద్వారంతో పాటు కిచెన్లో కూడా ఒకటి అడిషనల్గా మరి డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హాల్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. మరి ఓపెన్ కిచెన్ కూడా ఉంది. ఓపెన్ కిచెన్కు పక్కనే మీకు ఫ్యూచర్లో మరి ఇక్కడ ఏరియాలో మరి డైనింగ్ సెక్షన్ లాగా కూడా డైనింగ్ సెక్షన్ లాగా కూడా వేసుకోవడానికి డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ ఆప్షన్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. కామన్ వాష్రూము, అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసినట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఆల్మోస్ట్గా ఇందులో కూడా ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. సపరేట్గా మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. మరి విండోల విషయానికి వచ్చినట్టయితే ఫ్రేమ్స్ చూసినట్టయితే మరి గ్రెనైట్ తోటి ఉన్న చుట్టూ కూడా ఫ్రేమ్స్, అలాగే మరి సేఫ్టీ గ్రిల్లు, మరి యూపీవీసీ విండోస్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. కలర్ విషయంలో కూడా చూసినట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మరి లైట్ కలర్తో ఉన్న మంచి హై క్వాలిటీ పెయింట్స్, ఫాల్ సీలింగు, లైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కింద కూడా మరి వైట్ కలర్తో ఉన్న గ్రెనైట్ అయితే మరి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూము, అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో ఈజీగా కూడా ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ కూడా తిరగడానికి అయితే అవకాశం ఉంది. మరి పెయింట్స్ విషయానికి వచ్చినట్టు కూడా పెయింట్ కూడా అన్ని లైట్ కలర్సే ఉన్నాయి. ఇందులో మరి ఫాల్ సీలింగ్ విషయంలో పైన చూసినట్టు మంచి డిజైన్ అయితే దీనికి ఇవ్వరు. ఇందులో మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, డెప్త్ వచ్చేసి 45. రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉన్నదో 30 ఉన్నది, డెప్త్ వచ్చేసి 45. 150 గజాలు, 150 స్క్వేర్ యార్డు. ప్రైస్ వచ్చేసి 84 lakhs, 84 లక్షలు అయితే ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మరి స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. లొకేషన్ విషయానికి వచ్చినట్టయితే ఏదైతే మరి నాదర్గోల్ విలేజ్లో వచ్చింది. నాదర్గోల్ విలేజ్ బడంగ్పేట్ జిహెచ్ఎంసి, నాదర్గోల్ విలేజ్ బడంగ్పేట్ జిహెచ్ఎంసి. బాలాపూర్ నుంచి ఆదిపట్ల వెళ్ళే రోడ్డు 150 feet రోడ్డుకు 1 నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరి సాగర్ హైవేకు 3 kilometers ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు బస్వై రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నది. మరి 84 lakhs అనేది కూడా స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. 150 గజాలు, చాలా అద్భుతంగా అయితే హౌస్ అయితే మరి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు మొట్టమొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ
మీ ముందుకు తెలుసుకోవడానికి మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.